హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఒకసారి శర్మ కొడితే గెలిచాం, ఇంకోసారి వర్మ కొడితే గెలిచాం. మూడో మ్యాచ్లో ఇద్దరు ఫెయిల్ అయ్యారు, ఆ మ్యాచ్ ఓడిపోయాం. ఇది ఇండియా ఇంగ్లాండ్ T20 సిరీస్లో ఇప్పటివరకు ఇండియా పరిస్థితి. మన ఫేమ్డ్ బ్యాటింగ్ లైనప్, ఆ బ్యాటింగ్ లైనప్లో డెప్త్ కూడా ఎలా ఉంది? నెంబర్ 8 దాకా బ్యాట్స్మెన్ ఉన్నారు. అంత డెప్త్ గతంలో మనకి ఎప్పుడు లేదు. ఉండి కూడా మనం చాలా వాబ్లీగా ఉంది. పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఎలా ఉందంటే, ఫస్ట్ మ్యాచ్ చాలా ఈజీగా సునాయాసంగా డామినేటింగ్గా గెలిచేసాం. సెకండ్ మ్యాచ్లో అతి కష్టం మీద గెలిచాం. థర్డ్ మ్యాచ్ ఓడిపోయాం. సో మెల్లగా గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. ఇది చాలా అలార్మింగ్గా ఉంది. ఇంగ్లాండ్ కంబ్యాక్ అయింది, బ్రహ్మాండంగా కంబ్యాక్ అయింది. సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దిస్ 5 మ్యాచ్ సిరీస్ సోఫా. సో ఇక్కడ కూడా మనం ఓడిపోతే, ఈరోజు జరగబోతుంది, పూణేలో జరగబోతుంది 4th మ్యాచ్లో ఓడిపోతే సిరీస్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఫైనల్ సండే రోజున అద్భుతంగా ఉంటుంది. వాంఖేడే స్టేడియం ముంబైలో ఫైనల్ మంచి రసవత్తరంగా జరిగే అవకాశం ఉంటుంది. బట్ థింగ్ ఈస్, ఇండియా పర్ఫార్మెన్స్ డౌన్ అవుతూ వస్తుందనే దానికి మరొక ఉదాహరణ అవుతుంది. సో ఇండియా హ్యాస్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్. ముఖ్యంగా నేను చెప్పినట్టుగా బ్యాటింగ్లో వాళ్ళిద్దరు తప్పిస్తే సీనియర్ ప్రో హార్దిక్ పాండ్యాతో సహా అందరూ ఫెయిల్ అవుతున్నారు. అది టీంని బాగా ఇబ్బంది పెడుతుంది. సో ఇక్కడ ఏమైనా మార్పు వస్తుందా చూడాలి. నితీష్ రెడ్డి ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది సిరీస్ అయిపోయాడు. రింకు సింగ్ ఈరోజు ఆడే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఏమైనా రింకు వచ్చిన తర్వాత ఏమైనా పరిస్థితి మారుతుందా? లెట్ us వెయిట్ అండ్ సీ. అన్నిటికంటే బాగా హర్ట్ చేస్తుంది ఏంటంటే టీంని ది ఫెయిల్యూర్ ఆఫ్ ఓపెనర్ సంజు శాంసన్ అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇద్దరు కూడా రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నారు. సంజు శాంసన్ అయితే ఒకే రకంగా పుల్ షాట్ కొట్టే ప్రయత్నంలో అతన్ని షార్ట్ బాల్స్తో ఎక్స్ట్రా పేస్తో ఇబ్బంది పెడుతున్నారు. బోత్ మార్క్వుడ్ అండ్ ఆర్చర్, పర్టికులర్లీ ఆర్చర్. సో ఒకే ప్యాటర్న్లో అవుట్ అవుతున్నాడు. అది కాస్త ఇబ్బందికరంగా తయారైంది సంజు శాంసన్ విషయంలో. ఈ మధ్యకాలంలో కాదు, అతను 5 మ్యాచ్ల్లో 3 T20 100s కొట్టి సెన్సేషనల్గా మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు టీంలోకి. కానీ ఈ సిరీస్లో అతని వరుస ఫెయిల్యూర్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. సో హీ హ్యాస్ టు ఫైండ్ ఎ వే టు అటాక్ దోస్ షార్ట్ బాల్స్. లేకపోతే ఆ షార్ట్ బాల్స్ ఆడకుండా వదిలేసి వేరే రకమైన స్ట్రాటజీతో వెళ్ళాలి. సో ఏదో ఒకటి చేయాలి సంజు శాంసన్. హై టైం. సూర్యకుమార్ యాదవ్ కూడా హీ వాజ్ లుకింగ్ గుడ్, కానీ ఏంటంటే ఈజ్ ప్లేయింగ్ 1 too many షాట్స్. ప్రతి బాల్ షాట్ అతను ఏంటంటే కొంత టైం తీసుకోవాలి. హై రిస్క్ గేమ్ ఆడతాడు, నో డౌట్. కానీ ఏంటంటే క్యాప్టెన్గా ఇప్పుడు టీంలో ఉన్న పరిస్థితుల్లో మిగతా బ్యాట్స్మెన్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి అతను కొంత టైం తీసుకోవాలి. ఇంగ్లాండ్ బ్రహ్మాండం కంబ్యాక్ అయింది. ఎప్పుడైతే ఆదిల్ రషీద్ కూడా మంచి బౌలింగ్ వేయడం స్టార్ట్ చేశాడో, లాస్ట్ మ్యాచ్లో ఆదిల్ రషీద్ కూడా వేయడం, అంతవరకు ఏంటంటే దేవర్ రిలయింగ్ మోస్ట్లీ ఆన్ పేస్. కానీ ఎప్పుడైతే వాళ్ళ పేస్ బౌలర్స్ నలుగురు బ్రహ్మాండమైన బౌలింగ్ చేస్తున్నారు, వాళ్ళకి అగ్ని కాజ్యం తోడైనట్టు ఎప్పుడైతే ఆదిల్ రషీద్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక అద్భుతమైన స్పెల్ వేశాడో, వాళ్ళ బౌలింగ్ చాలా పదునెక్కినట్టుగా కనిపిస్తుంది. ఈ టైంలో ముఖ్యంగా సూర్యకుమార్ ప్లే స్పిన్ వెరీ వెల్. సో ఆదిల్ రషీద్ థ్రెట్ని నలిఫై చేయడానికి సూర్య ప్రజెన్స్ చాలా అవసరం. సూర్య ఒక డిఫరెంట్ నాక్ ఆడాలి, సాలిడ్ ఇన్నింగ్స్ ఆడాలి, డిఫరెంట్ గేర్లో ఆడాలి. సూర్య ఆడగలడు. హీఈస్ నాట్ లుకింగ్ సంజులాగా అతను ఏదో స్ట్రగుల్ అవుతున్నట్టు కనబడలేదు. ఏంటంటే ఈస్ ప్లేయింగ్ సమ్ అన్నెసరీ షాట్స్ అండ్ గెటింగ్ అవుట్. షార్ట్ సెలెక్షన్ బాగాలేదు. సో వీళ్ళిద్దరి సక్సెస్ అనేది ఈ టీంకి చాలా చాలా అవసరం. అభిషేక్ శర్మ అలాగే ఆడతాడు. అభిషేక్ శర్మ విషయంలో మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను హీ లివ్స్ బై ద స్పోర్ట్ అండ్ డైస్ బై ఇట్. సో అదే రకమైన స్టైల్లో ఆడతాడు అతను. అభిషేక్ శర్మ తన స్టైల్ కంటిన్యూ చేస్తారు. తిలక్ వర్మ మనకు తెలుసు, తిలక్ వర్మ కూడా సాలిడ్గా ఆడతాడు. సో తిలక్ వర్మ, సూర్యకుమార్ ఆ మిడిల్ ఆర్డర్లో ఉన్న డొలతనాన్ని కవర్ చేయాలి. అండ్ ఇండియన్ టీంలో మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. నేను చెప్పినట్టుగా జురెల్ ప్లేస్లో రింకు సింగ్ రావచ్చు అని చెప్పి ప్రెస్ మీట్ అడ్రస్ చేసిన ర్యాట్ అండ్ డెస్కటే ఇండియా అసిస్టెంట్ కోచ్ చెప్పాడు. సో జురెల్ని నెంబర్ 8లో ఆడించిన విషయంలో చాలా క్రిటిసిజం వచ్చింది. దానికి డెస్కటే చెప్పింది ఏంటంటే, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం మేము జురెల్ని కాస్త వెనక్కి నెట్టాం. జురెల్ కెనాట్ బి అవర్ నెంబర్ 8. సో నెంబర్ 8లో జురెల్ ఆడించడం చాలా తప్పు. బట్ రింకు సింగ్ లాంటి ఒక ఫినిషర్ ఉంటే బాగుంటుంది టీంలో. సో రింకు ఫిట్ అయ్యాడు కాబట్టి రింకు నిన్న బ్యాటింగ్ చేశాడని తెలిసింది. సో రింకు విల్ బీ కమింగ్ ఇన్ టు ద టీమ్. సో ఆ ఒక్క మార్పుతో పాటు వాషింగ్టన్ సుందర్ ఎందుకు ఆడుతున్నాడు టీంలో ఎవరికి అర్థం కావట్లేదు. వాషింగ్టన్ సుందర్ గుడ్ ప్లేయర్. ఒక మ్యాచ్లో అతను మంచి సపోర్ట్ కూడా ఇచ్చాడు. తిలక్ వర్మకి సెకండ్ మ్యాచ్లో సపోర్ట్ ఇచ్చాడు. చాలా క్రూషియల్. చెన్నై మ్యాచ్లో అతను మంచి నాక్ ఆడాడు.
కానీ బౌలింగ్లో అతనికి ఒక్క ఓవర్ ఇస్తారు. ఒక్క ఓవర్ కోసం ఒక ఆల్రౌండర్ ఆడించాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 ఓవర్. సో 1 ఓవర్ కోసం, ఎందుకంటే టూ మెనీ స్పిన్నర్స్ అయిపోయారు. అభిషేక్ శర్మ దగ్గర 5 స్పిన్నర్స్ ఆడతారు, టూ మచ్. సో అతని బదులు యూ కెన్ ప్లే బ్యాట్స్మెన్ రమణ్దీప్ సింగ్ బౌలింగ్ ఇస్తారని నేను అనుకోను. బౌలింగ్ యూ కెన్ బౌల్ మీడియం పేస్ ఆర్ దుబే. అవసరమైతే వాళ్ళకి అతని సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే బెస్ట్ థింగ్ ఏంటంటే హర్షదీప్ని ఆడించాలి. షమీని ఉంచుతూ హర్షదీప్ని ఆడించాలి. ఎందుకంటే మీరు 7 బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినప్పుడు 8 బ్యాట్స్మెన్ ఏం చేస్తారు మీకు అనే పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏంటంటే జనరల్లీ T20లో 8 వరకు బ్యాటింగ్ ఉంటే బాగుంటుందని ఏ క్యాప్టెన్ అయినా ఏ కోచ్ అయినా అనుకుంటారు కాబట్టి. సో ఓకే, యూ ప్లే ఐదర్ శివం దుబే ఆర్ రమణ్దీప్ సింగ్ విల్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్, హూ ఈజ్ నాట్ ఏ ఫినిషర్. వాషింగ్టన్ సుందర్ ఫినిషర్ కానప్పుడు ఈ ఫినిషర్ కావాలి కాబట్టి యూ ప్లే ఐదర్ రమణ్దీప్ ఆర్ దుబే. సో ఈ 2 మార్పులు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టీంలో. హర్షదీప్ ఉంటే ఇంకా బాగుంటుంది. షమీ కంటిన్యూ కావాలి. షమీ ఓకే, అతను బౌలింగ్ ఫిట్గానే కనిపించాడు. ఫిట్నెస్ విషయంలో ఇబ్బందులు కనబడలేదు, కానీ 100% పీక్ ఫిట్నెస్ కనబడలేదు. ఎందుకంటే అతను 140+ బౌలింగ్ వేయట్లేదు, 135 వేస్తున్నాడు. బౌలింగ్లో రిథమ్ కూడా కనబడలేదు. సో ఒక్క మ్యాచ్లోనే ఇంత లాంగ్ లే ఆఫ్ నుంచి అతను బ్రహ్మాండంగా కంబ్యాక్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ షమీకి మరొక ఛాన్స్ ఇస్తారు. ఈ మ్యాచ్లో మరింత బెటర్గా బౌలింగ్ వేయచ్చు అని అనుకుంటున్నాను నేను. సో ఈ 2 మార్పులు మాత్రం ఉండొచ్చు. ఇంగ్లాండ్ విషయంలో జేబీ స్మిత్కి ఏదో ఇంజరీ కన్సర్న్ ఉన్నట్టుగా ఉంది. సో అతని ప్లేస్లో మళ్ళీ జాకబ్ బెథెల్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. సో వాళ్ళు దే ఆర్ సిట్టింగ్ ప్రెటీ. వాళ్ళు మంచి బ్రహ్మాండం కంబ్యాక్ అయ్యారు. ఫస్ట్ మ్యాచ్ అంత హోప్లెస్గా ఆడిన తర్వాత దే హ్యావ్ కేమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ టు ద సిరీస్. సో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, దాంట్లో ఎలాంటి సందేహం. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ ఐ థింక్ పక్కన ఉన్న ముంబైలో వాంకడే స్టీల్లో రెడ్ సాయిల్ ఉంటే ఇక్కడ బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుంది. స్పిన్నర్స్కి యూజువల్గా హెల్ప్ చేస్తుంది. మనం ఇటీవల టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా స్పిన్నర్స్ అక్కడ డామినేట్ చేయడం చూసాం మనం. బట్ నేను కూడా స్లో పిచ్ ఉంటుంది, స్పిన్ కూడా అంత అనుకూలిస్తుంది అనుకో. స్లో పిచ్ ఉంటుంది. పూణే హై స్కోరింగ్ వెన్యూనే ఇది కూడా, కానీ ఇంతవరకు హై స్కోరింగ్ అనుకుంటున్నాం. ఈ సిరీస్లో హై స్కోర్స్ రాలేదు. సో ఇక్కడ ఏమన్నా పెద్ద స్కోర్లు వస్తాయేమో చూడాలి. మరి ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా ఇండియా ఫస్ట్ ఫీల్డింగే తీసుకున్నారు. టాస్ వరుసగా గెలిచాడు. ఈసారి టాస్ ఓడినా గెలిచిన ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది ఇండియా. మరి చేంజ్, ఫస్ట్ బ్యాటింగ్ చేసి టెస్ట్ వర్సన్ ఒకవేళ టాస్ గెలిచినా కూడా. సో ఆ రకమైన మార్పు చేస్తే బాగుంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి చూడాలి. ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా లేకపోతే, డ్యూ ఉంటుంది ముందు రోజు కూడా డ్యూ ఉంది అనుకుంటే అది వేరే సంగతి. సో ఇండియా కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా బ్యాటింగ్లో సాలిడిటీ మనకు కనబడట్లేదు. సో సంజు అండ్ సూర్య వీళ్ళ మీదే స్పాట్ లైట్ ఖచ్చితంగా ఉంది కదా.